అమెరికాలో జరిగే ఐక్యరాజ్య సమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అడ్డుకోవాలి అని చూసిన ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం ఆ విచారణ సంస్థ వీళ్ళ ప్రయత్నాలు అయితే ఏసీబీ కోర్టులో ఫలించలేదు. మిథున్ రెడ్డి గారిని ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 4 వరకు అమెరికాకు వెళ్ళి ఆ సమావేశాల్లో పాల్గొనడం కోసం ఏసీబీ కోర్టు ఈరోజు అనుమతించుకుంటూ తీర్పు చెప్పింది. 50,000 రూపాయలతో 2 పూచీకత్తులు సమర్పించాలని, అక్కడ అమెరికాలో ఏ హోటల్లో బస చేస్తారో ఆ వివరాలు చెప్పాలి అని, తిరిగి రాగానే పాస్పోర్ట్ను సిట్ అధికారులకు సబ్మిట్ చేయాలి అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టి ఏసీబీ కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. మామూలుగా 16 మందితో కూడినటువంటి ఒక బృందం భారతదేశ ప్రతినిధి బృందంగా అమెరికాలో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం కోసం వెళ్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అది కూడా ఇటు తెలుగుదేశం జనసేనకు సంబంధించి ఎంపీలు ఎవరు లేకుండా మిథున్ రెడ్డి గారిని సెలెక్ట్ చేసినప్పుడే ఈ పాలకపక్షానికి సంబంధించిన మీడియా, సోషల్ మీడియా వాళ్ళు మిథున్ రెడ్డి గారి పేరేంటి అది ఇది అని చెప్పి చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ లిస్టును రివైజ్ చేయాలి అన్నారు. బట్ మిథున్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళారు, నాకు అనుమతి ఇవ్వండి అన్నారు. అండ్ మధ్యలో ఈ అనుమతి అడ్డుకోవడం కోసమేమో మిథున్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బెయిల్ మీద విచారణ సంస్థ మళ్ళీ ఆయన ఆఫీసులలో, ఆయన ఇళ్లలో సోదాలకు వెళ్ళారు, ఆయన ఏదో విచారించారు, రకరకాల ప్రయత్నాలు అయితే చేశారు. బట్ ఎట్టకేలకు ఆయన ఆ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనకుండా అయితే అడ్డుకోలేకుండా అయితే పోయారు.